ఈరోజు ఒక రెండు మాటలు మీడియా పరంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక సినిమాలో అపరిచితుల్ని, రెమోని, రాముని తలపిస్తున్నవి. ఎట్లా చెప్పనా, అప్పుడే పైసలు లేవని మాట్లాడుతూ ఉన్నాడు. నా దగ్గర భూములు కూడా లేవు, ఏమి ఇస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత వెంటనే అరే పేద వీసున్నవేందా నువ్వు, 1000 కోట్లు 2000 కోట్లు ఆడుతావు అనుకున్నా, 1 రూపాయి 100 కోట్లు ఆడుతున్నావు చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క తీరు అపరిచితుడు, రాము, రెమోని తలపిస్తూ ఉంది. మానవ మృగాలని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న సూచన చేస్తూ ఉన్నా. 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు దీక్ష చేసిన సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మానవ మృగాలు అవుతారు. డిసెంబర్ 9, 2009 తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు తెలంగాణ వ్యతిరేక శిబిరంలో ఉన్న వాళ్ళు మానవ మృగాలు అవుతారని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, కోదండరామ్ గారు కంటే 15 రోజులలోనే ఎమ్మెల్సీ చేస్తారని చెప్పేసి అన్నారు. ఓలా ఆపిరి మరి చేయమంటే నువ్వే కదా ఆపింది. ఒకవైపు బలహీన వర్గాల నాయకుడు దాసో శ్రవణ్ గారు, ఒకవైపు ఎస్టీ నాయకుడు కుర్ర సత్యనారాయణ గారు, మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని ఎమ్మెల్సీగా నియామకం చేస్తే గవర్నర్ గారు అడ్డంకి చెప్తే ఆ అడ్డంకి మీద కోర్టులకు వెళ్తే కోర్టులలో ఉన్నదని తెలిసి కూడా రెండవసారి క్యాబినెట్ పెట్టి ఆమోదింపజేసి కోదండరామ్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మోసం చేసిన ఆయన వచ్చి అంతకడే వచ్చి సంతాప సభ పెట్టినట్టుంది. ఒకవైపు ఆయనే మోసం చేస్తాడు, ఆయనే కోర్టులో ఉన్న ఎమ్మెల్సీలను కోదండరామ్ గారిని నియమింపజేస్తాడు, మళ్ళీ కోదండరామ్ గారికి మోసం చేసిరట అని చెప్పేసి వారు మాట్లాడతారు. ఇవాళ నేను అనుకుంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి అంటారు సోషల్ మీడియాలో. ఎందుకంటే మేము చేసిన ఫ్లైఓవర్లు ఆయన ఓపెన్ చేస్తుండు. మేము ఏదైతే 2022లో ఉస్మానియా యూనివర్సిటీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి 80 కోట్ల రూపాయలతోటి ఓపెన్ చేసినట్టు ఆ హాస్టల్ని ఓపెన్ చేయడం అంటే ఏమన్నట్టు మరి దానిగా ఈయన పోయి నిధులు ఇవ్వలే. మరి ఎవరు పోలేరు ఉస్మాన్ సిటీకి, ఇక రేవంత్ రెడ్డి పోయినని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉండు. అయా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సమాజానికి మేము చెప్తా ఉన్నాం, 2017లో 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓపెన్ మీటింగ్ ఏ హాస్టల్ గ్రౌండ్లో పెట్టి సుమారు 50,000 మంది సమక్షంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. ఆ రోజులో అదే వేదిక మీద బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు, అదే వేదిక మీద ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, అదే వేదిక మీద కేశవరావు గారు ఉన్నారు. ఒకసారి గుర్తు చేయమని చెప్తున్న వాళ్ళందరికీ 2017లోనే ఓపెన్ మీటింగ్ 50,000 మంది సమక్షంలో కేసీఆర్ గారు వెళ్ళి ఆ యొక్క శతాబ్దోత్సవాలు అటెండ్ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు పోలు రేవంత్ రెడ్డి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా పోయింది తెలుసా రేవంత్ రెడ్డి? టావూర్ ఆడిటోరియం 500 మంది అప్పచెప్పిన వాళ్ళే పాసులు, మళ్ళా ఎవరికి ఇచ్చే ఏరే పాసులు లేవు. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ మెంబర్లకు, కాంగ్రెస్ పార్టీ చైర్మన్లకు మాత్రమే పాసులు. ఇక ముళ్ళ కంచెలు, అదేవిధంగా భారీ కేళ్లు మీరు నిన్న చూసినారు. ఎవరైనా అడిగితే విద్యార్థి నాయకుల్ని అరెస్టులు చేసి ఉస్మాన్ సిటీకి పోయిండు. మానవ మృగాలు ఎవరంటే మానవ మృగాలు ఎస్సీ భూముల్ని అప్పనంగా 10,000 కోట్ల రూపాయలకు అప్పచెప్పి 179 కోట్ల రూపాయలు బ్రోకరేజ్ సంస్థకు అప్పచెప్పిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. ఎస్సీ భూముల్ని అమ్మిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. అదేవిధంగా మెగా డిఎస్సీ ఏమంటే ఉస్మాన్ సిటీలో విద్యార్థుల్ని ప్రెస్సును కొట్టేటువంటి వాళ్ళు మానవ మృగాలు అవుతారు. నీ యొక్క కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కాలేదంటే 2 మహిళా జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్టు కొట్టి పోలీసులు తీసుకొచ్చిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. అదేవిధంగా గ్రూప్ 1 ఏమని చెప్పేసి అశోక్ నగర్ చౌరస్తాలు అడిగితే మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఎస్ఎస్టీ బీసీలకు అని చెప్తే అశోక్ నగర్ చౌరస్తాలో విద్యార్థులు కొట్టిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. మానవ మృగాలు ఎవరితో తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తూ, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ మానవ మృగాలాగా ఎవరుస్తుంది ఎవరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన పట్టుకొని తెలంగాణ జాతిని, తెలంగాణ కీర్తిని ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా మార్చిన మా కేసీఆర్ గారు పట్టుకొని మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇవాళ మేమందరం కూడా మనసు కలిసివేసి మాట్లాడుతూ ఉన్నాం. మా మస్తునాచారి గారు కావచ్చు, మా దేవిప్రసాద్ అన్న కావచ్చు, మా జోగురామన్న గారు కావచ్చు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం? ప్రతిరోజు కేసీఆర్ తిట్టకపోతే, కేసీఆర్ కుటుంబాన్ని మాట్లాడకపోతే నీకు పరిపాలన చేయగదా? పరిపాలన చేయి. ప్రజలకు ఏమనంటే ఊరి అందించు, విద్యార్థులకు ఏమైనా, నిరుద్యోగులకు ఏమైనా ఇంకేమైనా చేయి. ఈ విధంగా చేయకుండా తిట్టదండకాన్ని పెడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.